రేవంత్ వాగ్దానం చేసింది కాదు పైసలు నాకు వినే ఓర్కలేదు చాలు నేను ఇచ్చేట్లాడు నాకు అంతే మాకు మేము అడగలేదు నేను ఇవ్వాలంటే కాదు నాన్న ప్రశ్న అడిగినప్పుడు సమాధానం ఇవాళ ఇస్తారు పెట్టాలి నేను కాదంటలేదు నాన్న ఇవాళ ఇచ్చిన వాగ్దానం మాట మళ్ళా ఓట్లు గెలిచినాక రాదు వాగ్దానం చేయాలి కాంగ్రెస్ పార్టీ రెండవది రేషన్ కార్డు ఇస్తాము. గ్యాస్ సిలిండరు కాంగ్రెస్ ప్రభుత్వం 500 ఇప్పటి వరకు 500 ఉంటే ఏక పైసా తక్కువ కాదు 500 సబ్సిడీ ఖాతాలు జమ చేస్తాం. జమ కాకపోయి ఉంటే దానికి కుటుంబం తిరిగి అవి రాసుకొని వాటిని జమ ఇక్కడ ఎవరో తెలియకుండా కొన్ని ఫోన్లు చేయకపోయింది. ఇప్పుడు అందుకనే అది చేసే ఏర్పాటు చేస్తాం. దీంతో పాటుగా గ్రామాలలో మీకు కూడా చేసిన వ్యవసాయం ఉంటుంది. గతంలో 20,000 కోట్ల రూపాయలు రైతుల అప్పులు మాఫీ చేయడం జరిగింది. 200 కరెంటు ఫ్రీ, 200 కరెంటు వీడియోలు కరెంటు బిల్లు కట్టాలనుకుంటే కూడా 200 కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. డబుల్ బోర్డు ఇందిరమ్మ ఇల్లు కరెంటు ఫ్రీ అన్నోళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎందుకు బిల్లులు వేస్తుంది? 200 యూనిట్ల కరెంటు వరకే ఫ్రీ. 200 కంటే పైన ఉంటే బిల్లు కట్టాల్సిందే. ఇప్పుడు మహాభారతం చదివిందా? మహాభారతం విన్నారా? అవును, మా సగమైన సగం వదిలిస్తే అర్థాన్ని మారిపోతుంది. అశ్వత్థామ అదాన్ని గట్టిగా మాట్లాడి చిన్నగంటే చనిపోయింది ఏనుగు ఏం మాట్లాడుతుంది అశ్వత్థామ అట్లా ఇవాళ కొందరు నాయకులు సగం మాట్లాడి సగం వదిలేస్తుంటే మీరు అదే నిజం అనుకుంటారు. వాట్సాప్ పెడుతున్నారు, సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి జీతాలు ఇచ్చి ఉన్నది లేనట్టుగా లేనట్టుగా చూస్తారు. మీరు అవి చూసి నిజమే అనుకుంటున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలిసి వచ్చింది. తెలియకనే కదా ఇప్పుడు అడిగేది. మనంతా ఏది అబద్ధమో ఏది చేసేది అంత అబద్ధం కేసీఆర్ 10 పరిపాలన సంవత్సరాలకు ఓట్లు వేయగానే కెరువులు పత్తులు ఫీజు పెరగానే ప్రజలను చేసేటప్పుడే